మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. చైనీస్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకి చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జెంట్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా. విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ NTR వైద్య సేవ, EHS మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ గంగోత్రి. ఇక వివరాల్లోకి వెళ్తే, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు సహచర పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులతో కలిసి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన పరిచయ కార్యక్రమంలో ఎంపీ మహేష్ కుమార్ చేతులు జోడించి రాష్ట్రపతి ముర్ముకు నమస్కరించారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము ఇచ్చిన అల్పాహారం విందులో ఎంపీ మహేష్ కుమార్ పాల్గొన్నారు.
చివరిగా రాష్ట్రపతి ముర్ముతో సహచర ఎంపీలతో కలిసి మహేష్ కుమార్ గ్రూప్ ఫోటో దిగారు. ప్రజా సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు పాటుపడుతోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు 4-5 డివిజన్ల పరిధిలోని నాగేంద్ర కాలనీ IBM చర్చ్ నుండి ఆంజనేయ స్వామి గుడి రోడ్డు వరకు మున్సిపల్ కార్పొరేషన్ 15వ ఆర్థిక సంఘం నిధుల 29 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నగర మేయర్ షేక్ నూర్జహాన్ శంకుస్థాపన చేశారు. తొలుత వారికి ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం వారు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రతినిత్యం ప్రజాక్షేత్రంలో నిలిచి వారి సమస్యలు తీర్చాలన్నదే కూటమి ప్రభుత్వ ఆకాంక్ష అని పేర్కొన్నారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గంలో అవసరమైన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి ఎమ్మెల్యే బడేటి చంటి సారథ్యంలో పటిష్ట చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, SMR పెద్దబాబు, టీడీపీ నాయకులు అమరావతి అశోక్, రెడ్డి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మేము కానీ మేయర్ గారు కానీ అధికారులు కానీ జనసేన నాయకులు కానీ నిరంతరం ప్రజల్లో తిరగటం వల్ల ఎక్కడైనా సమస్య ఉంది అని అంటే ఇది ఎమర్జెన్సీ అని చెప్పిన ప్రతి పని కూడా మనం చేయడం జరుగుతుంది. మరి ప్రజలు దీన్ని కూడా గుర్తించాలి. వాళ్ళు కూడా ఏదైతే మేము చేస్తున్నామో ఆ పని బాధ్యతతో వాళ్ళు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోడ్డు వేసిన తర్వాత వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. పాడవకుండా ఎవరైనా తవ్వాలన్నా అత్యవసరం ఉంటే మున్సిపాలిటీ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు దాన్ని ఏ విధంగా కట్ చేసి ఏ విధంగా పొడ్చాలనేది వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు పంపులకి అనేక సార్లు బ్రేక్ చేశారని. ఈ తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆ బ్రేక్ అనేది మీరు చేయొద్దు. మీకు ఇబ్బంది ఉంది, ఇమ్మీడియట్గా ఫోన్ నెంబర్లు మీ దగ్గర అందరి దగ్గర ఉన్నాయి. తక్షణం 24 గంటల్లో మీ సమస్య తీర్చి ఆ రోడ్డు పాడవకుండా చూసే బాధ్యత మున్సిపల్ అధికారులు తీసుకుంటారు. దాన్ని కూడా ప్రజల బాధ్యతతో వ్యవహరించాలని మీ అందరినీ కోరుకుంటూ మరి నిరంతరం కూటమి ప్రభుత్వం ప్రజల కోసమే పాటుపడుతుందనేది మీరందరూ కూడా గుర్తించాలి. దానికి మీరందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. మున్సిపల్ కార్పొరేషన్ పరంగా 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి ఏదైతే గౌరవ శాసనసభ్యులు వారు మరి ఏలూరు నగరంలో పర్యటించి ఎక్కడైతే అవసరం ఉన్నాయో అవసరమైన ఫస్ట్ ప్రయారిటీగా మరి డ్రైన్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి కూడా అవన్నీ కూడా శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న కూడా మరి 77 లక్షల రూపాయలతో మరి 15వ ఆర్థిక సంఘ నిధులకు సంబంధించి 2 రోడ్లని 14, 18, 27 డివిజన్లకు సంబంధించి మరి శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 4, 5 డివిజన్లకు సంబంధించి మరి 29 లక్షల రూపాయలతో ఈ రోడ్డుని నిర్మించేందుకు శంకుస్థాపన గౌరవ శాసనసభ్యుల వారు మేము మరి ఇక్కడ జనసేన నాయకులు రెడ్డి అప్పలనాయుడు గారు కానివ్వండి అందరూ కూడా కార్యకర్తల మధ్య మరి యొక్క సీసీ డ్రైన్ రోడ్డుకి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. 2001-6 వరకు మరి ఎస్టీ గ్రాంట్ ఏదైనా ఉంటే మండలంలో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పనిచేయడం జరిగింది. ఎస్టీ గ్రాంట్ ఎలాగా మనకి ఉన్నది లంబాడి కాలనీ ఒకటి, సెంచిల్ కాలనీ, కొన్ని ప్రాంతాలు మాత్రం ఉన్నాయి. దాంట్లో మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి ఆదాయంలో 6% గ్యారెంటీగా దాన్ని ఖర్చు పెట్టాలి. ఆ గ్రాంట్ నీటి కేటాయించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎందుకంటే చాలా ఎక్కడ ఎవరు ఏ విషయం చెప్పినా కానీ పరిగణలో తీసుకొని తక్షణ పరిష్కారం చేసే దిశగా వారు ఈ యొక్క 8-9 నెలల కాలంలో వారి యొక్క ప్రయాణం చాలా అభినందనమైనటువంటిది. ఎందుకంటే ఇటు మేయర్ గారిని కోఆర్డినేషన్ చేసుకొని, కార్పొరేషన్ కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడ ఎక్కడైనా కానీ ప్రజలు ఎవరైనా కానీ తక్షణం వెళ్ళి వారికి సమస్య చెప్పగానే ఆ సమస్యను పరిష్కారం దిశగా వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడ ఏ సమస్యలు రాకూడదు అనేటువంటి ఆలోచనతోని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సారథ్యంలో జరుగుతున్నటువంటి పరిపాలనలో చాలా గణనీయమైనటువంటి అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి కల్పన కొనసాగుతుంది. దాంట్లో ఎందుకంటే ఇవాళ దాదాపు 20 సంవత్సరాలు పైబడినటువంటి ఈ రోడ్డుకి ఈ రోజున మోక్షం కలిగినందుకు మీ అందరూ కూడా ఎమ్మెల్యే గారిని అభినందిస్తూ ఉన్నాం. మల్కాపురంలో ఎండిన వరి చేలును రైతులతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ పరిశీలించారు. రైతులు ఎవరు అధైర్యపడకండి, ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని ఎమ్మెల్యే చింతమనేని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఏలూరు రూరల్ మండలం మల్కాపురంలోని రైతులు రబీ సీజన్ కోసం వేసుకున్నటువంటి దాదాపు 50 ఎకరాల వరి పంటకు ధవళేశ్వరం ఆనకట్టు నుంచి వచ్చే సాగునీరు అందలేదని, దీని ప్రభావంతో వరి చేలు ఎండిపోవడం బాధాకరమని తెలిపారు. ఎండిన ప్రతి ఒక్క ఎకరాకు పరిహారం అందించేలాగా చర్యలు చేపట్టి అన్నదాతలకు ఈ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు రైతులకు భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు రూరల్ మండల పార్టీ అధ్యక్షులు నంబూరి నాగరాజు, క్లస్టర్ ఇన్ఛార్జ్ నేతల రవి సహా పలువురు కూటమి నాయకులు, స్థానిక రైతులు పాల్గొన్నారు. ఈరోజు ఏలూరు రూరల్ మండలం మల్కాపురం గ్రామంలో ఏదైతే మనం రబీకి నీళ్ళిచ్చి వ్యవసాయం చేయమని చెప్పి ప్రోత్సహించామో వాళ్ళకి పైవాళ్ళు అంటే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుండి మా కాలంకి వచ్చేటువంటి చివరి భూమి ఆయకట్టుది వాళ్ళు తూములు నియంత్రణ లేక ఆపటం అనేది మర్చిపోయారు. గత 5 ఏళ్ళు వాటిని రిపేర్ చేసినటువంటి నాదుడు లేడు. మంత్రి గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్సీ గారు కూడా, మా డీసీ చైర్మన్, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ వీళ్ళంతా కూడా ఎంత ప్రయత్నం చేసినప్పటికి కూడా కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. కానీ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏ ఒక్కరూ కూడా ఆందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. మీ ప్రతి ఎకరాన్ని కూడా మేము కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈ ప్రభుత్వం ఆ దిశగా ప్రయాణం చేస్తుంది. రేపటికల్లా మొత్తం ఈ చేలన్నీ కూడా నీళ్ళు నిలగట్టుకునే విధంగా, ఇక పారి చదివేయటం కాదు, నిలగట్టుకునే విధంగా మీకు వంతిచ్చి ఆదుకుంటామని చెప్పి ఒకసారి పట్టుకోండి. ఇది పెట్టలే కదా అందరూ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పగడ్బందీగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. సోమవారం నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో ఏలూరు అశోక్ నగర్లోని కేపీడీటీ పాఠశాల నందు పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ పరీక్షా కేంద్రంలో 192 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 100% మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎం వెంకటలక్ష్మమ్మ మాట్లాడుతూ సోమవారం నిర్వహించిన 10వ తరగతి తెలుగు పరీక్షలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదని తెలిపారు. పరీక్షా కేంద్రాల తనిఖీలో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్లు 54 పరీక్షా కేంద్రాలకు, డిస్ట్రిక్ట్ లెవెల్ అబ్జర్వర్ 9 పరీక్షా కేంద్రములు, డిఈఓ 6 పరీక్షా కేంద్రములు, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ వారు 4 పరీక్షా కేంద్రములు తనిఖీ చేసినట్లు ఆమె తెలిపారు. కృష్ణారెడ్డి, డైరెక్టర్ ఎస్సీఆర్టీ. ఇప్పుడు ఏలూరు జిల్లా డిస్ట్రిక్ట్ లెవెల్ అబ్జర్వర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి రావడం జరిగింది. ఈ జిల్లాలో మొత్తము 25,000 మంది స్టూడెంట్స్ ఈరోజు ఎస్ఎస్ ఎగ్జామినేషన్స్ రాయబోతూ ఉన్నారు. ఇందుకు సంబంధించి మొత్తం 133 సెంటర్లు అలాట్ చేయడం జరిగింది. 133 సెంటర్లలో కూడా 133 మంది మనకు చీఫ్ సూపరింటెండెంట్స్ ఉన్నారు. 133 మందిని మనం డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కూడా నియమించడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఎక్కడైతే 300 పైబడి ఉన్నారో అక్కడ మనం అడిషనల్గా ఒక 5 మందిని డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కూడా నియమించడం జరిగింది. సో అంత ప్రాపర్గా ఆ స్టూడెంట్ ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా మొత్తం ఫర్నిచర్ కానీ
శానిటేషను, మెడికల్ ఇటువంటి ఏర్పాట్లన్నీ కూడా మనము పకడ్బందీగా ఫర్నిచరు, లైటింగు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే సెన్సిటివ్ ఒక 6 ప్లేసెస్ ఉన్నాయో అటువంటి చోట మనం సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందుకు గాను ప్రత్యేకించి అన్నీ కూడా చూడడానికి ఫ్లయింగ్ స్క్వాడ్స్ను మనం 10 బృందాలను నియమించడం జరిగింది. ఎక్కడైతే కాంపౌండ్ వాల్స్ బ్రేక్ అయి ఉన్నాయో అటువంటి చోట మనం ఏం చేసామంటే సిట్టింగ్ స్క్వాడ్ను కూడా మనం ఇవ్వడం జరిగింది. సో అన్నీ పకడ్బందీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా కానీ ఏదైనా మాల్ ప్రాక్టీస్ అటువంటివి జరిగినట్లయితే వెరీ స్ట్రిక్ట్గా యాక్ట్ 25/1997 ప్రకారం కూడా చర్యలు తీసుకోబడతాయనేసి కూడా మనము క్లియర్గా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగిందండి. సో పరీక్ష జరగడానికి అన్ని ఏర్పాట్లు మనం చేయడం జరిగింది. ప్రశాంతంగా జరుగుతాయని భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఎస్, దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కోఆర్డినేషన్ మీటింగ్ అనేటువంటిది అందరితో కూడా చేయడం జరిగింది. వాళ్ళకి ఆల్రెడీ మా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఇంకా మీ దృష్టికి అటువంటిది ఏమైనా ఉంటే ఇమీడియట్గా చెప్పగలిగితే డెఫినెట్లీ ఐ విల్ షార్ట్ అవుట్ అండి. సర్ సిఆర్ రెడ్డి అటానమస్ కళాశాల 80వ వార్షికోత్సవం కళాశాల ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ విద్యార్థులు స్వీయ క్రమశిక్షణతో జీవితాన్ని చక్కదిద్దుకోవాలని, చదువు పట్ల ఆసక్తిని పెంపొందించుకొని నైపుణ్యాన్ని సాధించి చట్టాలను గౌరవించాలని, వ్యసనాలకు బానిస కాకుండా చదువు అనే ఆయుధాన్ని ఉపయోగించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ కెఏ రామరాజు అధ్యక్షత వహించగా సిఆర్ఆర్ విద్యా సంస్థల సెక్రటరీ డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాదు, కరెస్పాండెంట్ డాక్టర్ కెఎస్ విష్ణుమోహన్, వైస్ ప్రిన్సిపల్ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొని విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని అందించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి ఇంగ్లీష్ లెక్చరర్ జి లక్ష్మీ సరస్వతి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వివి బాలకృష్ణారావు, వైస్ ప్రెసిడెంట్ మేనేజింగ్ కమిటీ శ్రీ ఏవి సుబ్రహ్మణ్యం, వైస్ ప్రెసిడెంట్ మేనేజింగ్ కమిటీ శ్రీ కొడాలి వెంకట సుబ్బారావు, జాయింట్ సెక్రటరీ మేనేజింగ్ కమిటీ వల్లభనేని కృష్ణ, జాయింట్ సెక్రటరీ మేనేజింగ్ కమిటీ శ్రీ చిట్టూరి జానకిరామయ్య, ట్రెజరర్ మేనేజింగ్ కమిటీ కానాల శ్రీనివాసరావు, కరెస్పాండెంట్ పీజీ కోర్సెస్ సర్ సిఆర్ రెడ్డి కళాశాల కె శివరామకృష్ణ ప్రసాద్, కరెస్పాండెంట్ ఇంటర్మీడియట్ కోర్సెస్ సర్ సిఆర్ రెడ్డి కళాశాల కె విశ్వేశ్వరరావు, వైస్ ప్రిన్సిపల్ ఎం రత్నాకర్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విఆర్ఎస్ బాబు యలమర్తి, ఇన్ఛార్జ్ డైరెక్టర్ పీజీ కోర్సెస్ సర్ సిఆర్ రెడ్డి కళాశాల శ్రీ ఎన్ శ్రీనివాసరావు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఇంటర్మీడియట్ కోర్సెస్ సర్ సిఆర్ రెడ్డి కళాశాల విశ్రాంత అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంకేదైనా వరద బాధితులైనా ఒక వ్యక్తి విజన్ వల్ల అల్లూరి బాపినేడు గారు కావచ్చు, ఆయన ముందు రాజు గారు కావచ్చు, ఇలా చాలామంది వాళ్ళ సొంతానికే కాకుండా సమాజానికి ఏమి ఇస్తామని ఆలోచించి ఈ గొప్ప ఇన్స్టిట్యూషన్స్ అన్ని కట్టడం వల్ల మన అందరికీ ఎంత బెనిఫిట్ అయింది. ఇవాళ నేను కూర్చొని మాట్లాడగలుగుతున్నాను, మీ అందరు చదవగలుగుతున్నారు. సో మా ఐఐటి ఖరగ్పూర్లో మా ప్రొఫెసర్ ఒకటే చెప్పేవారు, మీ అందరికీ మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, మీరు ఎక్కడైనా పని చేయొచ్చు, ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు సాల్వ్ చేస్తారు, మీరు యుఎస్కి వెళ్ళి పని చేయొచ్చు, జర్మనీకి వెళ్ళి పని చేయొచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మీ మీద చాలా ఖర్చు అవుతుంది. ఒక ఐఐటీని నడపాలన్నా ఒక్కొక్క స్టూడెంట్ మీద ఇంచుమించు ఆల్మోస్ట్ ఒక 50 లక్షలు ఖర్చు అవుతుంది వాళ్ళని చదివించడానికి. మనం నేర్చుకున్న చదువు, మనం సమాజం నుంచి పొందిన విలువలు కానీ విద్య కానీ మనం తిరిగి ఇస్తే మన ప్రాంతం బాగుపడుతుంది, మన చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుపడుతుంది, మనకు కూడా ఒక గుర్తింపు వస్తుంది. ఇప్పుడు కూడా 114 సంవత్సరాల తర్వాత కూడా అల్లూరి బాపినేడు గారిని గుర్తుపెట్టుకొని మాట్లాడుతున్నామంటే అది పర్మనెన్స్. ఏదో అమృతం తాగితే 1000 సంవత్సరాలు బతకడం కాదు, మంచి పని చేస్తే అమృతం తాగినట్లే. సో అది గుర్తుపెట్టుకొని సమాజానికి మనం ఎలా పెద్ద పెద్ద గొప్ప గొప్ప పనులు చేయక్కర్లేదు. మనం బయటికి వెళ్తుంటాము, బైక్ వేసుకుంటా కష్టపడి మంచి క్యారెక్టర్, క్రియేటివిటీ, టాలెంట్ ఈ కాలేజీలో డెవలప్ చేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మా కాలేజీ యాజమాన్యం మిమ్మల్ని ఆశిస్తుంది. ప్రతి ఒక్క స్టూడెంట్కి మీకు కావాల్సిన సౌకర్యాలు మేము కల్పించడానికి సిద్ధం, కానీ మీరు ఆ ఉపయోగించుకొని జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి. ఎందుకంటే విద్య అనేది చాలా ముఖ్యం.
మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు కానీ ఏమీ చాలవు. మీరు విద్యలో కనుక రాణిస్తే, మీకు క్యారెక్టర్ డెవలప్ చేసుకుని మోరల్స్తో ఉంటే, మీ మనసులో క్రియేటివిటీ మీ టాలెంట్ డెవలప్ చేసుకుంటే జీవితంలో ఏ స్థానానికైనా ఎంత ఎత్తుకైనా ఎదగలుగుతారు. Dr. M.B.S. Prasad Garu, along with his father, is an alumnus of this very college. Whenever Dr. Prasad speaks of his connection to the institution, there is an unmistakable sense of pride and belonging that radiates from him. His deep-rooted emotional attachment to the college, where he and his father both received their education, is a testament to the lasting impact this institution has had on generations of students. His leadership has ensured that the college stays on the path of excellence by upholding the core values laid down by our founder. Over the past 80 years, we have witnessed a tremendous progress and transformation. The growth of our institution is not just measured by the infrastructure and the number of students, but the impact it has had on the lives of countless individuals and communities. We have expanded our reach and diversified our offerings to meet the changing educational needs. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 18 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 1.75 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో సోమవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 1,75,65,133 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 137 గ్రాముల బంగారం, 3 కేజీల 130 గ్రాముల వెండి లభించినట్లు, అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించినట్లు ఈవో మూర్తి తెలిపారు. ఇప్పుడొక స్మాల్ బ్రేక్. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. చైనీస్ పడుచుల కోసం 1,099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకే చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జెంట్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.
ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూర్. వివరాలకు 9505288786. ఏలూరు ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 1, బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. ఆశ్రమ్ క్యాన్సర్ సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ కలిగిన వేరియంట్ ట్రూ బీమ్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు నందు అందుబాటులో కలదు. బ్లడ్ క్యాన్సర్, మెదడు అండ్ ముఖ భాగంలో కణుతులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, న్యూరో క్యాన్సర్, ఆర్థోపెటిక్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సమస్యలకు మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఆంకో ఆంకాలజీ, ఆంకోపాథాలజీ వంటి వైద్య సేవలు మీకు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ల సదుపాయం కలదు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు. కాంటాక్ట్ 08812288299. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీల, MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ, MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి,
ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. ఏలూరు సిఆర్ రెడ్డి డిగ్రీ అటానమస్ కళాశాల 70వ వార్షికోత్సవ వేడుకలు కళాశాల ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెఏ రామరాజు అధ్యక్షతను వహించగా, ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మరియు సిఆర్ఆర్ విద్యా సంస్థల సెక్రటరీ డాక్టర్ ఎంబీఎస్సీ ప్రసాద్, కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ కె విష్ణుమోహన్, వైస్ ప్రిన్సిపల్ విశ్వేశ్వరరావు తదితరులు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులతో పాటు మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించడమే కాకుండా కళాశాలను హోరెత్తించారు.
మున్సిపల్ స్కూల్ పేపర్లు శానిటేషన్ వర్కర్లకు జీవో నెంబర్ 7 ప్రకారం నెలకు కనీస వేతనం 15,000 రూపాయలు చెల్లించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు అమలు చేయాలని, ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇదే కాదు, ప్రతి నెల కూడా 5వ తారీఖున లోపు వాళ్ళకి వేతనాలు వేయాలని ఈ రోజున చూస్తే ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితిలో ఉన్నది. అందుకని మేము అడుగుతా ఉన్నాం. 5 నెలలు 6 నెలలు పెండింగ్లో జీతాలు ఉంటా ఉన్నాయి. కాబట్టి మేము వెంటనే వాళ్ళకి నెల నెల ఇవ్వాలని, వాళ్ళకి బడ్జెట్ని కేటాయించాలని మేము కోరుతాం. ఈ రోజున బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి శానిటేషన్ వర్కర్స్కి, అలాగే ఆయాలకి, అలాగే నైట్ వాచ్మెన్లకు కూడా వీళ్ళకి జీతాలు సరిపడగా లేవు. అంటే సరిపడగా అంటే కనీస వేతనం ఈ రోజున జీవో ఉంది. జీవో ప్రకారంగా కనీస వేతనం వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వాలి. కానీ 6,000 రూపాయలతోటి వాళ్ళని వెట్టి చాకరీ చేస్తూ ఉంది. కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఉదయం 7 గంటలకు వెళ్ళి స్కూల్ తాళాలు తీసి మరి సాయంత్రం 7 గంటల వరకు పని చేస్తూ ఉన్నారు. అంటే ప్రతి పని కూడా వాళ్ళకే చెప్తా ఉన్నారు లోపల. అంటే అటెండర్ పని చేయవలసిన పనులన్నీ కూడా మరి వీళ్ళకే చెప్పి చేస్తూ ఉన్నారు. పని భారం చాలా విపరీతంగా పెరిగింది. అందుకని ఈ రోజున పని భారం తగ్గించాలని చెప్పి, అలా కనీస వేతనం జీవో ఏదైతే ఉందో 7 ప్రకారంగా 15,000 రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పి, అలాగే బడ్జెట్ని ముందుగా బడ్జెట్ కేటాయించి ఈ కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రతి నెల వేతనం వేయాలని చెప్పేసి ఈ డిమాండ్లు మేము కోరుతా ఉన్నాం. అలాగే ఇప్పుడు వెట్టి చాకరీతో పాటు, వెట్టి చాకరీ అంటే మామూలుగా కాదు, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6-7 గంటల వరకు కూడా టీచర్లతో పాటు ఉండాల్సి వస్తుంది హై స్కూల్లో. కాబట్టి ఈ పని భారం తగ్గించాలి. అయితే ఈ శానిటేషన్ వర్కర్స్ అందరినీ కూడా 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఈ సందర్భంగా కె విజయలక్ష్మి, శానిటేషన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. స్కూల్లో చేస్తున్నాను. ఫస్ట్ మూర్తిరాజు స్కూల్లో వేశారు. అక్కడ నుంచి 10 సంవత్సరాల పైగా సాయిస్పర్కి మార్చారు. ఇప్పటికొచ్చి దగ్గర 30 సంవత్సరాల పైగానే చేస్తూనే ఉన్నాం. 4,000 తప్ప 4 రూపాయలు కూడా పెంచలేదండి. ప్రభుత్వం పెంచుతామని ఆశపెడుతున్నారు. ప్రతి నెల కూడా మేము సంవత్సరానికి 6 నెలలకి ఇక్కడ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. మాకు 1 రూపాయి కూడా పెంచట్లేదండి. బిడ్డ పాపలతో చాలా కష్టాలు పడుతున్నాము. ప్రభుత్వం వారు మమ్మల్ని గుర్తించి మాకు కనీసం 15,000 జీతం అన్న అమలు చేస్తారని మరీ మన అధికారులు ప్రాధాయపడి మన అధికారులకు తెలియపరుచుకుంటున్నామండి. మా కష్టాన్ని గుర్తించాలండి. పిల్లలతో మేము చాలా అనేకమైన ఇబ్బందులు పడుతున్నామండి. ఆరోగ్యాలు బాగుంటలేదు. ఎన్నో దూరం భారాలకు మార్చేశారండి మమ్మల్ని. ఎక్కడోళ్ళని అక్కడోళ్ళని ఎక్కడ ఛార్జీలు పోసుకుని వెళ్ళి పని చేస్తున్నామండి. 7 కాడ నుంచి సాయంత్రం 5 వరకు వర్క్ చేసుకుని వస్తున్నాం బాబు. మరి మమ్మల్ని అయితే ఎవ్వరు గుర్తించట్లేదు. మాకు 30 సంవత్సరాలు పైగా చేస్తున్నాం పనులు. 30 సంవత్సరాలు దాటిపోయింది. మా జీతాలు పెంచాలని మరి ప్రభుత్వ వారిని మరీ మనసు పెట్టి మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేయమని మనవి చేసుకుంటున్నాం బాబు. సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థల మాజీ అధినేత, విద్యాదాత, కీర్తిశేషులు శ్రీ అల్లూరి బాబినీడు గారి జయంతి సందర్భంగా సర్ సిఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ యాజమాన్యం ఏలూరులోని విహాన్ చారిటబుల్ ట్రస్ట్కు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి సాయికుమారి శంకర్ గారు మరియు ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. కరెస్పాండెంట్ శ్రీ వంకినేని రఘుకుమార్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. God bless you. Thank you, sir. Thank you, ma'am.
ఏలూరు జిల్లా కలెక్టరేట్ వారి ఆఫీస్ నందు స్పందన కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం కలిసి కౌలు రైతులకు చట్టపరంగా కౌలు రైతుల చట్టం ప్రభుత్వం తీసుకురావాలని, కౌలు రైతులకు హామీ లేని రుణాలు ఇప్పించాలని, కౌలు రైతులకు హామీ లేని రుణాలు ఇప్పించాలని, కౌలు రైతులు ఆత్మహత్యల నుండి కాపాడాలని, తక్షణమే దీనిపై ప్రభుత్వం శాసనసభలో చట్టం తీసుకురావాలని డిమాండ్స్తో స్టేట్ పాలసీలో భాగంగా ఈ రోజు ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీనిలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొంత కృష్ణ, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు, ఏలూరు జిల్లా సిసిఐ కార్యదర్శి మనవ కృష్ణ చైతన్య, కడుపు కన్నయ్య, కూచిపూడి నాగేశ్వరరావు, తక్కెళ్లపాటి ప్రసాద్, సిసిఐ జిల్లా కార్యదర్శి హేమశంకర్, కారం దారయ్య, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. సమగ్రమైన కౌలు చట్టాన్ని రక్షించాలి. వ్యవసాయం చేసే కౌలు రైతుల లోన్లు, నూతన వ్యవసాయ కౌలు చట్టాన్ని రావాలి. నూతన వ్యవసాయ నిబంధనలు కానీ అనుకూలంగా లేకపోవటం వల్ల ఈవేళ ప్రతి 40 నిమిషాలకే రాష్ట్రంలో, దేశంలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యలకి కారణం ఏంటనేది పాలకులు ఎంత మొత్తుకున్నా కౌలు రైతులు పరిశీలన చేయట్లేదు. ముఖ్యంగా ఆత్మహత్యలు నివారించాలంటే వ్యవసాయం చేసే కౌలు రైతులందరికీ కౌలు కార్డులు ఇవ్వాలి, ఇచ్చిన కార్డులకి సంబంధించి లోన్స్ ఇవ్వాలి, వీళ్ళని కౌలు రైతులుగా గుర్తింపు పొందే విధంగా ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం రైతు రిజిస్ట్రీ అనే ఒక నిబంధన తీసుకొచ్చింది. కౌలు రైతుకు కూడా కార్డు ఇచ్చి ఇతన్ని కూడా ఆ రిజిస్ట్రీలో చేర్చాలి. అట్లాగే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సహాయాలు కౌలు రైతులకు అందట్లేదు. ఖచ్చితంగా కౌలు రైతులకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే రైతు భరోసా, పిఎం కిసాన్ నిధులు కౌలు రైతులకు అందే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు దొంతా కృష్ణ, ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి. అట్లాగే ఉంటాయి, అట్లాంటి పరపతి సౌకర్యం కల్పించమని చెప్పేసి కౌలు రైతుల సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇవాళ కౌలు రైతులకు సంబంధించి ఐడెంటిటీ కార్డు ఇచ్చేటప్పుడు అందులో భూమి ఎవరైతే ఇస్తున్నారో ఆ భూమికి సంబంధించిన రైతు కూడా విల్లింగ్తోనే ఈ కార్డు ఇవ్వాలని చెప్పేసి ఒక నిబంధన పెట్టడం వల్ల రాష్ట్రం మొత్తం మీద కౌలు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ నిబంధన తొలగించాలని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే కౌలు రైతుకి సంబంధించి అతనికి వ్యవసాయ పరపతితో పాటు ఇతర సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోకపోతే వ్యవసాయ రంగంలో ఇవాళ 180% కౌలు రైతులే ఉన్నారు. ఆ రూపంగా రక్షించకపోతే కౌలు రైతుని వ్యవసాయం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అట్లాంటి చర్యలు కూడా తక్షణం తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాలైనా ఇవ్వండి లేదా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అయినా అమలు చేయాలి. అఖిల భారత యువజన సమాఖ్య డిమాండ్. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాని ఉద్దేశించి ఏఐవైఎఫ్ జిల్లా కో కన్వీనర్ తొర్లపాటి రాజు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మేము రాగానే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికలకు ముందు ప్రగల్భాలు పలికి 9 మాసాలు కావస్తున్నా మొదటి సంతకం డిఎస్సి ఫైల్పై పెట్టినా ఇప్పటికీ ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని భర్తీ చేయలేదని, ఉద్యోగాలు భర్తీ చేయకుండా తాత్సారం చేస్తూ నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతిని అమలు చేయడం లేదని, తక్షణం ఎన్నికల వాగ్దానం ప్రకారం నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మాజీ నాయకులు ఉప్పులూరి హేమశంకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు డి శివకుమార్, కోశాధికారి ఎం క్రాంత్ కుమార్, ఏఐవైఎఫ్ నాయకులు కుంభం ప్రసన్న కుమార్, దాసరి కిషోర్, బొల్లవరపు విజయ్, శేఖర్, పిట్టా చందు, తొర్లపాటి అంబేద్కర్, ముల్లగిరి నానిబాబు తదితరులు పాల్గొన్నారు. తొర్లపాటి రాజు, నా జిల్లా కో కన్వీనర్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పేసి ఈ ప్రభుత్వం చేసిన మోసాన్ని
యువకులుగా మేము ఏవైఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం, నిరుద్యోగ వృత్తి అందజేయాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సిని విడుదల చేస్తామని చెప్పారు. ఇంతవరకు మెగా డిఎస్సిని విడుదల చేయలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి మేము ఏవైఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి మేము ఏవైఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వాలంటీర్లను కూడా అమలు విధుల్లోకి తీసుకోవాలని, వాళ్ళ వేతనాలు కూడా తీసుకోవాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి 2 జూట్ మిల్లు కూడా మూతపడ్డాయి. దానికి సంబంధించి ఇక్కడ చాలా కార్మికులు, నిరుద్యోగులు కూడా చాలామంది రోడ్డున పడ్డారు. అదేవిధంగా ఆ 2 జూట్ మిల్లు కూడా ప్రభుత్వమే టేకప్ చేసుకొని వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఏలూరు జిల్లాలో చింతలపూడి మండలంలో నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వమే స్పందించి చెప్పింది. గత ప్రభుత్వం దాన్ని అయితే పట్టించుకోలేదు. ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పట్టించుకొని అక్కడ ఉన్న నాణ్యమైన నిక్షేపాలు ఉన్నాయని చెప్పింది మీరే. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్న బొగ్గు నిక్షేపాలు వెలికి తీస్తే అక్కడ ఉన్నటువంటి చాలామంది 4 మండలాలకు సంబంధించి ఒక 20 నుంచి 25 వేల మంది నిరుద్యోగులకు, అదేవిధంగా కార్మికులకు కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని చెప్పేసి మేము ఏవైఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగ భృతిని 3000 తక్షణమే అమలు చేయకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పేసి ఏవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.